హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను కిరాబాద్ గణేష్ దగ్గర అయితే ఉన్నాను. ఇవాళ వచ్చేసి ఆగస్ట్ 13 అండి. ఆగస్ట్ 13 మార్నింగ్ 8 o'clock అప్డేట్. ఇవాళ వచ్చేసి మనకి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో నేనైతే తక్కువ డ్యూరేషన్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్, ఇది వచ్చేసి ఈ వ్లాగ్ లో మనకి ఏదైతే మనకి లడ్డు హ్యాండ్ కి సంబంధించి అండ్ గణేష్ కి ఎన్ని లేయర్స్ అయినాయి ఇవైతే చెప్తాను. సో మీరు చేయాల్సినంత ఒకటి, ఖచ్చితంగా ఇది చేయకుండా అయితే చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు అవర్ వ్లాగ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ అయితే హ్యాండ్స్ కి సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మనకు ముందు ప్రీవియస్ వ్లాగ్ లో వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేయలేదు. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ముందు మీదకి మనకు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రేమ్స్ అయితే పెట్టేశారు. సో దీనికి సంబంధించిన వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, స్టార్ట్ అయితే కాలేదు. సో ఇది వచ్చేసి గైస్ మనకు గణేషుని యొక్క రైట్ సైడ్ షెడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి గైస్ మనం ఒక్కసారి మెయిన్ గణేష్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ వచ్చు ఏదైతే మనకి కింది ఏదైతే మన లెగ్స్ ఉన్నాయో లెగ్స్ నుండి అయితే నేను చూపిస్తున్నాను. సో ఫినిషింగ్ అయితే మీకు అర్థమైపోయి ఉంటది కదా, సెకండ్ లేయర్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. అండ్ గైస్ ఒకసారి మీరు లెగ్స్ అయితే చూసుకోవచ్చు. లెగ్స్ కి వచ్చేసి మనకి ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చేశారు. అండ్ నేను దగ్గర నుండి అయితే చూపించలేదు కదా మొన్నటి వరకు, సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఖైరతాబాద్ గణేశుని యొక్క లెగ్ అండ్ ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఆల్రెడీ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ లెగ్ అండి. సో చూడొచ్చు మీరు. సో ఇది వచ్చేసి మనకి ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఆల్రెడీ ఇచ్చేసారు, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎలుగకు సంబంధించిన వర్క్ అండి. సో ఇది వచ్చేసి మనకైతే ఇప్పుడు ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇది డ్రై అయ్యాక దీనికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందని చెప్తున్నారు వీళ్ళు, చూసుకోవచ్చు. అండ్ గైస్ ఒకసారి నేనైతే బేస్ అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క బేస్ అని చెప్పుకోవచ్చు కింద. సో దీనికి సంబంధించిన వర్క్ అయితే ఆల్రెడీ అయిపోయింది. మొన్నటి వరకు అయితే మనకి ఐరన్ తో అయితే ఉంటుండే కదా. సో ఇప్పుడైతే మనకి ఏదైతే ఐరన్ వర్క్ కి సంబంధించింది అయితే వాళ్ళు పైన నుండి కోటింగ్ అయితే వేసేసారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక చాలా వరకు ఒక 7 to 9 feet అయితే ఉంటుంది విడ్త్. సో మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకి ఐరన్ తో ఉండే ఇదంతా మనకు కవర్ చేశారు. అండ్ ఇక్కడ నుండే మనకి ట్రైన్ తోనైతే వీళ్ళు లిఫ్ట్ చేస్తారు దీని సహాయంతోనే. సో ఇది వచ్చేసి మళ్ళీ ఏం రీప్లేస్ అయితే ఏమి ఉండదు, దీనికే జాయిన్ చేస్తారు వీళ్ళు, మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్ ఒక్కసారి నేను చూపిస్తాను, మీరు చూసుకుంటున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి మనకి బేస్ అండి. ఆ బేస్ కింద అయితే మనకి వెల్డింగ్ సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. సో నిమజ్జనం రోజు ఇక్కడ నుండే వాళ్ళు బేస్ తో అయితే తీస్తారు. సో మీకు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది, సో ఎలా ఏంటి అనేది. సో ముందే ఫిక్స్ చేస్తారని అన్ని, మళ్ళీ తర్వాత అయితే ఏమి ఉండదు. అండ్ గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రాహు కేతులకు సంబంధించిన వర్క్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ అయితే ఫిక్స్ చేయలేదు ఇంకా. అండ్ గైస్ మనకి ఎంత చూసుకుంటే ఆల్రెడీ మొన్న నేను చూపించాను, ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది. అంటే కొంచెం ఏదైతే ఫినిషింగ్ ఉందో ఫినిషింగ్ సంబంధించి అయితే వస్తుంది వర్క్, మీకు ఆల్రెడీ చూపించాను. అండ్ గైస్ అక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే రాముడికి సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. ఒక్కసారి అయితే చూద్దాం. లేయర్ అయితే అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే మనకి బార్డర్ ఫినిషింగ్ ఉందో అంటే కొంచెం అయితే మనకి ప్రాపర్ ఫినిషింగ్ ఉందో అదైతే చేసేసారు, మీరు చూసుకోవచ్చు. అండ్ కింద మనం చూసుకుంటే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. ఇది వచ్చేసి మనకు రాముడికి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇది వచ్చేసి మనకి రాముడికి సంబంధించిన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మనకు చాలా అంటే చాలా వర్షం పడ్డది. సో దాని వల్ల అయితే నాకు ఏదైతే అప్డేట్ ఇచ్చానో దానికి సంబంధించి అయితే కొంచెం లేట్ అయిపోయింది. ఈసారి రైట్ సైడ్ నుండి ఒక్కసారి ముందుకు చూస్తే చూసుకోవచ్చు మనం రాముడిని. సో ఇది వచ్చేసి మనకి రాముడి యొక్క ఫేస్ అండి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మనం కిందికి వస్తే ఇక్కడ మనకి వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే సెకండ్ లేయర్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం. సో మీరు చూసారు కదా ప్రాపర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి రాముడికి సంబంధించిన అప్డేట్ అండి. అండ్ ఎస్ ఇక్కడైతే మరి చూసుకోవచ్చు మనకి ఏదైతే వర్క్ ఉందో వర్క్ అయితే వీళ్ళు అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే కళ్యాణం సంబంధించిన వర్క్ అయితే వీళ్ళు చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే ఇవాళ అయితే ప్రాపర్ గా ఫినిష్ అయితే ఇచ్చారు వీళ్ళు, మీరు చూసుకోవచ్చు. సో దీని తర్వాత అంటే సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ తర్వాత అయితే మనకి ప్రాపర్ పెయింటింగ్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అయితే అని చెప్పుకోవచ్చు మనం, మీరు చూడొచ్చు. అండ్ ఎస్ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మనకి ఏదైతే కొంచెం డోర్ లాగా అయితే పెట్టేసారు, ఎందుకంటే గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ కి సంబంధించిన వర్క్ అనేది. సో ఇది వచ్చేసి మనకి గణేశుని యొక్క లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది, ఎందుకంటే వెనుకకు వెళ్ళడానికి రావడానికి అయితే మాత్రం ఇది డోర్ అయితే ఫిక్స్ చేశారు విత్ వెల్డింగ్ అండి. ఇది నార్మల్ గా అయితే పెట్టలేరు, మీరు చూసుకోవచ్చు.
సో గైస్ మనకి ఇక్కడ కూడా సేమ్ మనకు వచ్చేసి రైట్ సైడ్ కూడా డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ వెళ్ళడానికి రావడానికి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అందరూ అయితే వెళ్ళడానికి ఉండదు. సో ఇది వచ్చేసి మనకి రైట్ లెఫ్ట్ అయితే డోర్ అయితే సెటప్ చేశారు వీళ్ళు. ఇది వచ్చేసి మనకి మీకు ఎక్కడ అనిపించవచ్చు, ఇక్కడ గణేష్ ఉన్నాడు, గణేషునికి రైట్ సైడ్ అండి ఇది. సో అక్కడ లెఫ్ట్ సైడ్ కూడా డోర్ ఉంది అండ్ రైట్ సైడ్ కూడా ఉందండి, చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి గణేషుని యొక్క లెఫ్ట్ సైడ్ సెట్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకైతే వర్క్ అయితే ప్రాపర్ గా కాలేదు. సో ఇది వచ్చి టైం పడుతుంది ఖచ్చితంగా. సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే పైన మీకు ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఫ్రేమ్స్ సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెకండ్ లేయర్ వర్క్ వరకే అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. సో ఒక్కసారి అయితే నేను ఫుల్ గణేష్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. ఫేస్ అయితే చూస్తున్నాం. పైన వచ్చేసరికి మనకి ఏదైతే మీరు చూసుకోవచ్చు నాగుపాములకు సంబంధించిన వర్క్ అయితే ఏవైతే మనకి నాగుపాములు ఉంటాయి దానికి సంబంధించిన వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే లడ్డు హ్యాండ్ ఉందో, లడ్డు హ్యాండ్ అయితే నేను మేకింగ్ అయితే చేశాను, మీరు చూడండి. సో ఇది వచ్చేసి మనకి లడ్డు హ్యాండ్ అయితే మనకి రైట్ సైడ్ లో మాత్రం మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి అయిపోయింది. సో ఏదైతే మనకి హ్యాండ్ ఉందో హ్యాండ్ కి సంబంధించిన వర్క్ కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు పైన చూసుకోవచ్చు గైస్, ఫేస్ కి సంబంధించి అయితే క్లియర్ కట్ అయితే వాళ్ళు ఆల్రెడీ చేశారు లేయర్. సో మీకు నేను ప్రాపర్ గా చూడడానికి ట్రై చేస్తాను ముందు నుండి. సో గైస్ ఒక్కసారి ముందుకు వస్తే మన పొట్ట భాగానికి సంబంధించి వర్క్ అయితే ఆల్రెడీ ఫినిషింగ్ అయితే ఇచ్చారు, సెకండ్ లేయర్ వర్క్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ప్రాపర్ ఫినిషింగ్ అయితే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ మన పంచ దగ్గరకు వస్తే మాత్రం పంచ మాత్రం మామూలుగా అంటే లైక్ మంచి లుక్ అయితే వచ్చిందండి దీనివల్ల. అండ్ మీరు వెనకాల చూసుకుంటే మనకి షాల్వా ఉందండి, షాల్వా మీరు చూసారు కదా. సో దానికి సంబంధించిన వర్క్ కూడా ఓన్లీ ఫస్ట్ లేయర్ వరకే అయిపోయింది. సో సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అయితే ఉంది. సో అది కూడా అయితే మనకి లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. అండ్ మనకి పంచకు సంబంధించిన వర్క్ అయితే చాలా. అండ్ ఒక్కసారి మనం కిందికి వస్తే గైస్ రాముల వారికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి రాహు కేతువులు అయితే ఉన్నారు. సో లెగ్స్ కి సంబంధించిన వర్క్ అయితే ఆల్రెడీ మొన్న నేను ఆల్రెడీ చూపించాను కదా. సో ప్రజెంట్ అయితే లెగ్స్ కి సంబంధించిన వర్క్ అయితే సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది. అండ్ ఒక్కసారి అయితే నేను ముందు నుండి మీకు ప్రాపర్ గా ఫేస్ కనపడేలాగా మాత్రం చూపిస్తాను, చూడండి గైస్. మనకి ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫేస్ యొక్క కరెక్ట్ ఐస్ అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు. అండ్ పైన వచ్చేసి మనకి నాగపాములు వస్తాయి అండ్ మీరు చూడొచ్చు. అండ్ కింద వచ్చేసరికి ఏదైతే మన ఫేస్ ఉన్నాయో ఫేస్ అయితే క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తున్నాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ గైస్ ఒక్కసారి మనం కిందికి వస్తే ఆ తొండం భాగం కూడా మీరు చూసుకోవచ్చు. సో ఏదైతే సెకండ్ లేయర్ వరకు ఉందో అదైతే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీరే చూసుకుంటే అండ్ ఇక్కడ మనకు మీరు ఇక్కడ చూసుకుంటే మన గణేషుని యొక్క ఫోటో అయితే కనిపిస్తుంది కదా. సో దాన్ని డిపెండ్ చేసుకుని వాళ్ళు అక్కడైతే షేప్ అయితే చేస్తారు. ఇంకేస్ ఒకసారి మనం కిందికి వస్తే రైట్ సైడ్ మనకు లడ్డు అయితే కనిపిస్తుంది కదా, లడ్డుకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్ సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ఇంకేస్ ఒక్కసారి మనం కిందికి వస్తే పుట్ట భాగానికి సంబంధించిన వర్క్ కూడా అయిపోయిందండి. అండ్ పంచకు సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. సో సెకండ్ లేయర్ వర్క్ సంబంధించిన యొక్క అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి వరకు ఆగస్ట్ 13 వరకు అయితే ఈ అప్డేట్ అయితే ఉందండి. సో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చుతుందని. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకుంటారు అనుకుంటున్నాను గైస్. సో అండ్ చేసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి ఖచ్చితంగా. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే చాలా మందికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎస్ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. జై శ్రీ గణేష, జై బోలో గణేష్ महाराज की जय।